హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలామంది నన్ను అడుగుతున్నారు చికెన్ బిర్యానీ చేసి చూపించండి అక్క, చికెన్ బిర్యానీ చేసి చూపించండి మేడం అనేసి. సో అందుకని ఈరోజు చికెన్ బిర్యానీ చేద్దామని అనుకుంటున్నాను. అయితే ఈ చికెన్ బిర్యానీకి ఏంటి అని అంటే కొంచెం ప్రాసెస్ లాంగ్ ఉంటుంది. మీకు తెలుసు నాన్ వెజ్ డిషెస్ ఏవి కూడా ఫాస్ట్గా మనం చేయలేము. కొన్ని చేయగలము, కొన్ని చేయలేము. సో అందుకని ఓపిక్గా ప్రతి ఒక్కటి నోట్ చేసుకోండి. నేను ఫస్ట్ మీకు ఇంగ్రీడియంట్స్ చెప్తాను మ్యారినేషన్కి. సో దానికి ఏమేమి కావాలి అన్నది నేను వేసేటప్పుడే చెప్తూ ఉంటాను, మీరు దాన్ని కరెక్ట్గా నోట్ చేసుకోండి. ఓకే, సో చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: కుంకుమ పువ్వు మనం ఒక చిటికెట్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ పాలు వేసి నానబెట్టి పెట్టాము. 1 కప్పు పాలు, 1 కిలో చికెన్. సో 1 కిలో చికెన్ తీసుకున్నాము. కొంచెం బిర్యానీ కాబట్టి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు దీంట్లో 1 by 1 అన్నీ మనము యాడ్ చేస్తాం. ఫస్ట్ ఏంటి అని అంటే పసుపు 1 టీ స్పూన్ యాడ్ చేస్తాం. సో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, చిల్లీ పౌడర్ వచ్చేసేసి 1 స్పూన్ వేస్తున్నాను మ్యారినేషన్లో. మీకు కావలసినంత సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర, ఇలా 1 ఇంచ్ పీసెస్ దాల్చిని చెక్క ఉంది కదా, ఇవి మనం ఒక 4 వేస్తున్నాను నేను. మీకు కావాలంటే ఎక్కువ స్పైస్ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఒక 8 to 9 క్లోవ్స్ వేస్తున్నాను, అంటే లవంగాలు. బ్లాక్ కార్డమమ్ ఇది, అంటే బ్లాక్ ఇలాయచీ, మీకు మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. బిర్యానీలో ఇది చాలా అడిషనల్ టేస్ట్ తీసుకొస్తుంది, అందుకే చాలా బాగుంటుంది. ఎప్పుడు చెప్పినట్టుగానే ఒకసారి నొక్కి వేయండి, పగలకుండా ఉంటున్నప్పుడు. సో 2 బ్లాక్ ఇలాయచీ వేసాము. ఒక 5 వచ్చేసేసి మనము గ్రీన్ ఇలాయచీ వేసాము. ఓకే, ఈ ఆనియన్స్ని మనము 3 ఆనియన్స్ని లాంగ్ స్లైసెస్ కింద చేసుకొని ఆయిల్లో ఈ కలర్ వచ్చేంత వరకు బ్రౌన్ ఆనియన్స్ మనము ఫ్రై చేసి పెట్టుకుంటాము. సో ఈ ఆనియన్స్లో 1/2 కప్ ఈ చికెన్లో వేసేస్తున్నాం అన్నమాట. 2 బే లీవ్స్ అంటే బిర్యానీ ఆకు, 2 పచ్చిమిరపకాయలు నేను ఇలాగా ఘాటు పెట్టాను పచ్చిమిరపకాయలు. సో ఇవి ఒక 2 వేసేస్తున్నాను. టొమాటోసు ఒక 2 టొమాటోసు ఇలా సన్నగా పొడవుగా తరుక్కున్నాను నేను. సో ఈ టొమాటోస్ కూడా దీంట్లో వేసేద్దాం. కర్డ్ ఒక 1 కప్ తీసుకోవాలి మనము. ఇది వచ్చేసేసి గ్రీన్ చిల్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నమాట. నేను ఈ బిర్యానీ అంటే 1 కిలో బిర్యానీకి 3 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ టోటల్గా కావాలి. గ్రీన్ చిల్లీస్ వచ్చి ఒక 8 to 10 వేసాను. మీకు ఎక్కువ కారం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. దీని నుంచి మనం 1/2 దీంట్లోకి వేసేస్తాం. ఇప్పుడు కొత్తిమీర మనము కడిగి కట్ చేసుకున్న 1 కప్పు పెట్టుకున్నాం. దీని నుంచి సగం కొత్తిమీర దీనిలో వేసేయండి. పుదీనా ఇది కూడా ఒలిచి కడిగి పెట్టుకున్నాను, దీనిలో కూడా సగం ఇప్పుడు వేసేయండి. సో ఇప్పుడు మనము అన్ని మసాలాస్ వేసేసాము. ఫస్ట్ మ్యారినేట్ చేయడానికి. మ్యారినేట్ ఎప్పుడు కూడా స్పూనులతో స్టైల్గా అలా చేయకూడదు, ఎందుకంటే మ్యారినేట్ చేసేటప్పుడు ముక్కకి బాగా మసాలా పట్టాలి కాబట్టి యూజ్ యువర్ హ్యాండ్. అన్నీ మంచిగా ఇలాగ కలిసిపోవాలి. సో ఇప్పుడు ఇది మంచిగా మసాలా ఇలాగ కలిపేసాం కదా. ఇప్పుడు ఘీ వేస్తున్నాను. 1-2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ. మళ్ళీ ఒకసారి కలుపుదాం. మ్యారినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నీ చక్కగా కలిపేసేసాము. ఒక 1/2 అవర్ పక్కన పెట్టేస్తున్నాను. నార్మలీ ఏంటంటే నైట్ అంతా మనము పెట్టుకోవచ్చు మ్యారినేషన్, బాగా పడుతుంది ముక్కకి ఉప్పు కారం మసాలా అన్నీ. ఇప్పుడు నేను 1/2 అవర్కే మ్యారినేషన్ చేస్తున్నాను, టేస్ట్లో ఎటువంటి డిఫరెన్స్ రాదు. సో ఇదంతా మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు రైస్కి ఇంగ్రీడియంట్స్ చెప్తాను. మనము బాస్మతి రైస్ తీసుకున్నాము. ఈ కప్పుతో 3.5 గ్లాసెస్ తీసుకున్నాను నేను, అంటే 1 కిలో చికెన్కి 3.5 గ్లాసెస్ తీసుకున్నాను. ఈ రైస్ మీరు వాడకూడదు అని అనుకుంటే లాంగ్ గ్రెయిన్ రైస్ అని కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది. లాంగ్ గ్రెయిన్ రైస్ కూడా యూస్ చేయొచ్చు. లేదు అని అంటే నార్మల్ రైస్తో చేసినా కూడా టేస్ట్ ఏమీ
పాడవదు. చికెన్ మసాలాలో నేను ఫస్ట్ మీకు చెప్పాను గ్రీన్ చిల్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ నేను చేసుకొని దీనిలో 1/2 కప్ మనం ఈ చికెన్ కర్రీలో వేసుకున్నాము. మిగిలింది మనం ఉంచుకున్నాము. సో దీని నుంచి అట్లీస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ ఏమో మనము రైస్లో వాడతామన్నమాట. అది ఎలా వాడతాం అన్నది నేను మీకు చూపిస్తా. ఒక బిర్యానీ ఆకు, ఇందాక మనం 2 టీ స్పూన్స్ జీలకర్రలో 1 టీ స్పూన్ వచ్చి చికెన్లో వేసుకున్నాము. ఇది ఇంకొక 1 టీ స్పూన్ అనమాట జీలకర్ర. ఈ 1 టీ స్పూన్ మనము రైస్లో వాడతాము. లవంగాలు లేదంటే క్లోవ్స్ తీసుకున్నాము. ఒక 3 ఇలాచీ తీసుకున్నాము, చిన్న గ్రీన్ ఇలాచీ. 2 వచ్చేసేసి పెద్ద బ్లాక్ ఇలాచీ తీసుకున్నాము. ఒక పెద్ద దాల్చిని చెక్క తీసుకున్నాము. తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ. సో ఫస్ట్ మనము చికెన్ గ్రేవీ చేసుకోవాలి బిర్యానీకి. సో ఆ గ్రేవీ చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్ పెట్టుకుంటాము. ఆన్ చేసుకోండి. ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దీన్ని వేడెక్కనిద్దాము. సో ఇప్పుడు వేడెక్కిపోయింది. సో ఈ మసాలా అంతా నీట్గా దీనిలోకి వేసేస్తాము. నిదానంగా వేసుకోండి, సిమ్ చేసేసుకోండి, మన మీద పడుతుంది. ఇప్పుడు హై పెట్టుకోండి. ఒకసారి మంచిగా కలపండి. ఫస్ట్ చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే పదార్థాలు ఉన్నాయో అవి కేవలం ఈ చికెన్ ప్రిపరేషన్ వరకు మాత్రమే. మీకు రైస్ ప్రిపరేషన్కి సపరేట్గా చెప్తాను మళ్ళీ. దేనికి దానికే స్టెప్స్ ఉంటాయి. సో అందుకని దేనికి దానికి చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవ్వరు కాబట్టి నేను పార్ట్స్గా చెప్తున్నాను. సో ఇప్పుడు ఇది వేసాం కదా, దీంట్లో 1 కప్ మిల్క్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ మిల్క్ వేసేయండి. ఇందాక నేను మీకు కుంకుమ పువ్వు పాలు కూడా చూపించాను. ఒకసారి నీట్గా ఇలా ఇలా చేత్తో అంటే కొంచెం కలర్ బాగా వచ్చేస్తుంది. ఇది మంచి ఫ్రేగ్రెన్స్ ఇస్తుంది. సో కుంకుమ పువ్వు పాలు కూడా వేసేసాము. ఇప్పుడు దీన్ని అన్నిటినీ మంచిగా కలిపి ఇది చక్కగా కూర రెడీ అయిపోవాలి. దీనికి మూత పెట్టేద్దాము. ఇప్పుడు ఇది మంచిగా ఉడకనివ్వండి. సో ఇప్పుడు ఒకసారి చికెన్ మళ్ళీ కలుపుదాము. కొంచెం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మనము పెరుగు పాలు అన్నీ వేసాం కదా. సో ఇప్పుడు ఈ కూర అంతా హాఫ్ కుక్ అయిన తర్వాత అప్పుడు రైస్ని మనము నానబెట్టుకుందాము. సో ఇది ఇంకా కుక్ అవ్వాలి. సో వి విల్ లెట్ ఇట్ కుక్. వాటర్ గీటర్ ఏమి వెయ్యొద్దు, ఎందుకంటే మనం పాలు పెరుగు అన్నీ వేసాం కాబట్టి అవే మొత్తం నీట్గా ఇదవుతుంది. మనకి థిక్ గ్రేవీ కావాలి. సో ఇప్పుడు మూత పెట్టేసేసి ఉడకనిద్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చేద్దాము. చికెన్ ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయింది, కానీ ఇంకా మనకు వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ మొత్తము మనకి చిక్కగా గ్రేవీ అయిపోవాలి. సో ఇది ఇంకా మనం కొంచెం సేపు ఉడకనిద్దాము. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసేసి ఇది ఇంకా ఎగరాలి కాబట్టి ఈ లోపు నేను చెప్పాను కదా సెకండ్ స్టెప్. సో ఇది రైస్. ఈ రైస్ని ఇప్పుడు కడిగి ఒక 20 minutes మనము నానేసుకుందాము. ఈ లోపు ఇది కూడా అవుతుంది. సో నానబెట్టి పెట్టుకుందాం. నానబెట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది కాబట్టి ఒక 2 to 3 times రైస్ని కడగండి. సో ఇప్పుడు కడిగేసేసి కొంచెం వాటర్ వేసి పక్కకు పెట్టేసుకుందాం. ఒక 20 minutes ఇది సోక్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూసారు కూర చక్కగా దగ్గరికి వచ్చేసింది. మనకు కావలసినంత థిక్ అయిపోయింది. ఈ మాత్రం గ్రేవీ మనకు అవసరం కాబట్టి ఈ మాత్రం గ్రేవీ అంటే హార్డ్లీ ఒక 1 కప్ గ్రేవీ ఉండే అంత ఉంది. సో ఇప్పుడు దీన్ని మంచిగా అయిపోయింది. సిమ్ చేయండి. చేసి దీన్ని క్లోజ్ చేసి పక్క స్టవ్కి షిఫ్ట్ చేసుకోండి. ఇంకొక గిన్నెలో నీళ్ళు తీసుకోండి. అన్నం ఉడికే అంత నీళ్ళు తీసుకొని ఇప్పుడు దీన్ని హై పెట్టుకోండి. దీంట్లో మనం కొన్ని వేయాలి. ఒక బిర్యానీ ఆకు, ఇందాక ఒక టీ స్పూన్ జీలకర్ర ఉంచుకున్నాం కదా, ఆ జీలకర్ర, ఒక దాల్చిని చెక్క, ఈ 2 బ్లాక్ కార్డమమ్ ఆర్ నల్ల ఇలాచీ పెట్టాం కదా, వీటిని చెప్పినట్టే ఎప్పుడు నొక్కి వేసేయండి.
3 చిన్న ఇలాచీస్, ఇవి కూడా ఇలాచీ ఆర్ యాలకులు. సో ఇవి 3 వేసేయండి. ఒక 8 నుంచి 9 వరకు మనము లవంగాలు వేసుకున్నాము. ఇందాక చెప్పాను నేను మీకు కొంచెం గ్రీన్ చిల్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసి పెట్టుకున్నాం కదా, ఇది ఒక పెద్ద టేబుల్ స్పూను ఈ వాటర్లోకి వేసేయండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ, సాల్ట్, అన్నంకి సరిపడా అంత, ఎందుకంటే కూరకి మనం సరిపడా అంత కూరలో వేసేసాము, అన్నం ఉడకడానికి సరిపడా అంత మీరు ఇప్పుడు వేసేసుకోవాలి. ఓకే, ఎందుకంటే తర్వాత మనం సాల్ట్ యాడ్ చేయలేం కాబట్టి వాట్ ఎవర్ యాడింగ్ ఆఫ్ సాల్ట్ హ్యాస్ టు బి డన్ ఎట్ దిస్ పాయింట్ ఓన్లీ. సో సాల్ట్ వేసేసాము. ఇప్పుడు దీన్ని అంతటిని ఒకసారి కలపండి. కలిపేసి ఇది మంచిగా వాటర్ బాయిలింగ్ పాయింట్కి రావాలి. బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాతే దీంట్లో మనము రైస్ యాడ్ చేస్తాం. ఓకేనా? సో ఈలోపు ఏం చేద్దామంటే ఈ రైస్ ఏదైతే ఉందో దీంట్లో ఈ వాటర్ ఉంది కదా, ఇంక ఈ వాటర్ మనకు అవసరం లేదు. సో ఈ వాటర్ అంతా మనము డ్రైన్ చేసేద్దాం. వాటర్ అంతా తీసేసి మనం ఇలాగా రెడీగా పెట్టుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు మీరు చూసారు వాటర్ బాయిలింగ్ పాయింట్కి వచ్చేసింది. ఇప్పుడు హైలోనే ఉంచుతాము. ఇక్కడ నుంచి చాలా కేర్ఫుల్గా వర్క్ చేయాలి మనము. రైస్ అంతా దీనిలో వేసేస్తాం. ఇప్పుడు ఒక్కసారి కలపండి రైస్ని. మళ్ళీ ఒక బాయిల్ వస్తుంది రైస్ ఒట్టి 3/4 కుక్ అంటే పార్ బాయిల్ మాత్రమే చేస్తామన్నమాట మనము. సో అందుకనే మొత్తం రైస్ కుక్ అవ్వకూడదు. మొత్తం రైస్ కుక్ అవుతే బిర్యానీ పచ్చ అయిపోతుంది. సో అందుకనే పెడదాం వెయిట్. ఈ లోపు మనం ఏం చేస్తామంటే, సో ఏదైతే ఈ బౌల్ ఉందో దీంట్లో మనం ఒకటి వడకట్టుకునేది ఒకటి పెట్టుకుంటాము. ఎందుకునంటే రైస్ని మనము దీంట్లోకి వార్చేస్తామన్నమాట. ఇవన్నీ కూడా ఫాస్ట్ జరగాలి ఇక్కడ వరకు. కాబట్టి చికెన్ కర్రీ వరకే మనం కొంచెం రిలాక్స్డ్గా చేసుకోవచ్చు, కానీ ఇక్కడి నుంచి మనం చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తాము. మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, ఎందుకంటే రైస్లో మనం అన్ని మసాలాస్ వేసాము. ఒకసారి చూడండి, ఇంకా కుక్ అవ్వాలి. ఒకసారి బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనం మూత పెట్టము. ఎందుకంటే మనం మూత ఎప్పుడు పెడతామంటే అన్నం ఫుల్గా ఉడకాలనుకుంటే మూత పెట్టి సిమ్ చేస్తే అన్నం ఉడుకుద్ది. ఇప్పుడు మనం ఏంటంటే పార్ బాయిల్ అంటే 3/4 కుక్ చేయాలి కాబట్టి ఓపెన్ కుకింగే చేస్తాము. మనం డ్రైన్ చేసేస్తాం కాబట్టి వాటర్ ఓపెన్ కుకింగే చేస్తాం. చూసారా, నెమ్మదిగా రైస్ అంతా పైకి వస్తుంది. అంటే ఇంకా కుకింగ్ స్టార్ట్ అయిందనమాట. ఇంకొంచెం కుక్ అవ్వాలి. సో అందుకనే పక్కకి జరగకండి. రైస్ కుక్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండండి. ఒకసారి లేయర్స్ వేసేసిన తర్వాత అప్పుడు మనం కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. కానీ ఇదే మోస్ట్ క్రూషియల్ పాయింట్ కాబట్టి దీంట్లో మాత్రమే మనం నెగ్లిజెన్స్ ఉండకూడదు. సో ఇప్పుడు మీరు చూసారు కదా, మొత్తం రైస్ ఇలా పైకి వచ్చేసింది, మనకి కనిపిస్తుంది. 3/4 కుక్ అయిపోయింది. చూడండి, నేను చూపిస్తాను మీకు క్లియర్గా. ఇప్పుడు రైస్ మనం ఇలా తీసుకొని ఇలా మీరు ప్రెస్ చేస్తే ఇలా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. కొంచెం జాగ్రత్త, వేడిగా ఉంటుంది కాబట్టి. ఇది చూడండి, ఇలా స్ప్రెడ్ చేయండి, కొంచెం దానికి గాలాడాలి. వాటర్ అంతా మనము ఇలా కిందకి తీసేసాము. ఈ వాటర్తో మనకి ఇంకా పని లేదు. సో ఇదంతా నీట్గా ఇలాగా కొంచెం ఇలా స్ప్రెడ్ చేస్తే కొంచెం చల్లారుతుంది. ఈ స్పూన్ ఇలా పెట్టుకోండి. మీకు కావాల్సి వస్తే ఇదే గిన్నెలో లేయర్స్ వేసుకోవచ్చు, కానీ నేను కొంచెం వైడ్ గిన్నె యూజ్ చేస్తాను. ఎందుకంటే మనం తీసేటప్పుడు ఇది లెంగ్త్ ఎక్కువ ఉంది కాబట్టి, లెంగ్త్ ఎక్కువ ఉన్నప్పుడు లోపల వరకు మనము స్పూన్ పెట్టి ఇలాగా పెట్టినప్పుడు రైస్ కట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే చిన్న హైట్ గిన్నెలు ఉంటే మాత్రం మనకి ఆ ప్రాబ్లం ఉండదు. సో ఈ గిన్నె మనకు అవసరం లేదు. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఫాస్ట్గా పని చేయాలని చెప్పాను కదా, స్టవ్ అప్పుడే ఆన్ చేసుకోవద్దు. ముందు మనం లేయర్స్ అన్నీ వేసుకుందాము. ఫస్ట్ ఈ గిన్నెలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఘీ వేసాము. ఘీ వేసి నీట్గా ఇలాగా స్ప్రెడ్ చేయండి, సైడ్స్ కూడా. ఇప్పుడు ఫస్ట్ లేయర్ చికెన్ వేస్తాము. నీట్గా స్ప్రెడ్ చేయండి ఇలాగా. చికెన్
హాఫ్ ద క్వాంటిటీ వేసేసుకుంటున్నాం. ఇక్కడ నీట్గా స్ప్రెడ్ చేసేసేయండి. ఇప్పుడు దీన్ని ఇలా స్ప్రెడ్ చేయండి. 1 లేయర్ అంటే హాఫ్ రైస్ స్ప్రెడ్ చేసాము. క్వాంటిటీ పెరిగే కొద్దీ లేయర్స్ పెరుగుతాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ క్వాంటిటీ. ఇప్పుడు మనం 1 కిలో చికెన్కి చేసాం కాబట్టి ఈ క్వాంటిటీ. ఇప్పుడు దీంట్లో ఇందాక మనం కట్ చేసుకున్న సగమే కొత్తిమీర వాడాము, ఇంకా ఉంది. సో దీన్ని నీట్గా ఇలాగా వేసేసుకోండి. కొత్తిమీర, పుదీనా వేయండి. ఇందాక మనము కొన్ని ఆనియన్స్ మనం అలా ఉంచుకున్నాం కదా, ఈ ఆనియన్స్ని కొన్ని నీట్గా, ఇవి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది బిర్యానీకి. బాగా మనము ఫ్రై చేసి పెట్టిన ఆనియన్స్ ఇది. సో ఈ ఆనియన్స్ వేయండి. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ, అగైన్ చికెన్. నౌ ఆల్ దిస్ రైస్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. రైస్ అంతా వేసేసాము. చక్కగా స్ప్రెడ్ చేయండి. ఈ మిగిలిన చికెన్ ఉంది కదా, దీన్ని చక్కగా. చాలామంది ఫుడ్ కలర్ వేస్తారు, నేను ఫుడ్ కలర్ వేయను. ఇట్ ఈస్ నాట్ సేఫ్ కాబట్టి పిల్లలకి ఫుడ్ కలర్స్ ఏవి మంచిది కాదు. సో అందుకనే ఫుడ్ కలర్స్ వేయను. ఒకవేళ మీకు కావాలి అని అనుకుంటే ఆరెంజ్ కలర్ మీరు కలుపుకొని ఇక్కడ చిన్నీలాగా ఒక డ్రాప్ అలా మధ్య మధ్యలో మీరు వేసుకోవచ్చు. పుదీనా వేయండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్. వి విల్ పుట్ సమ్ మోర్ ఫ్రైడ్ ఆనియన్స్. మిగిలిన కొత్తిమీర వేసేద్దాము. 1 more టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ. ఇప్పుడు క్లోజ్ చేసేసి స్టవ్ ఆన్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఒక 5 minutes హైలో ఉంచుదాము. దాని తర్వాత తవ్వ పెట్టి అప్పుడు ఈ గిన్నెని మనం పెట్టేస్తాము. అప్పుడు ఏమవుతుందంటే దమ్లో కుక్ అవుతుంది. స్లో కుక్ ఒక 10 minutes. యువర్ బిర్యానీ విల్ బి డన్. సో ప్రస్తుతానికి ఒక 10 minutes ఇలా పెడదాం. సో ఇప్పుడు మనము పెట్టాము, 5 minutes అయ్యింది. గిన్నె బాగా వేడెక్కింది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఒక 2 minutesకి ఇది ఇలా పట్టుకొని పక్కన పెట్టి ఒక పాత తవ్వ ఏదైతే మీరు వాడరో అది పెట్టేసి దాని మీద స్ట్రైట్గా ఉండాలి తవ్వ. దాని మీద ఈ గిన్నెని పెట్టేయండి. మళ్ళీ ఇప్పుడు తవ వేడెక్కాలి. సో తవ వేడెక్కడానికి ఒక 5 నిమిషాలైనా పడుతుంది. దాని తర్వాత మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10-15 minutes వదిలేస్తామన్నమాట. ఇప్పుడు తవ కూడా వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం ఏమీ చేయొద్దు, బాగా టైట్గా ఉంది మన లిడ్. ఒకవేళ మీ లిడ్ నుంచి ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడైనా గారిపోతుంది అని మీకు అనిపిస్తే దాని మీద ఏమైనా వెయిట్ అయినా పెట్టచ్చు, లేదనంటే చపాతీ పిండిది ఒక ఇలాగా మనము ఇది చేసేసి పెట్టేసేసేయచ్చు. సో దట్ ఈజ్ యువర్ చాయిస్. నాదైతే లిడ్ టైట్గా ఉంది కాబట్టి నాకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను దీన్ని లో ఫ్లేమ్లోకి చేసేస్తున్నాను ఒక 10 minutes. సో ఇప్పుడు 15 minutes అయిపోయింది. మనము దమ్లో పెట్టేసేసి, వేడిగా ఉంటుంది, ఓపెన్ చేయండి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది రైస్. ఇదిగోండి, మనకు తెలుస్తుంది కుక్ అయిపోయిందని. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఒకసారి కలుపుదాం. ఒకసారి టాప్ టు బాటమ్. లైట్ హ్యాండ్, జస్ట్ మిక్స్ వన్స్. మీకు కావాలంటే ఇంకొకటి కూడా చేయొచ్చు. ఏంటి అని అంటే ఎగ్స్ బాయిల్ చేసుకొని దాన్ని దీంట్లో వేసుకోవచ్చు. సో బాయిల్డ్ eggs also goes well with biryani. So your biryani is ready. So your lovely biryani is ready. బిర్యానీ చేసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్కి వస్తే ఒక ఇంపార్టెంట్ విషయం మీకు నేను చెప్పాలి. 50K సబ్స్క్రైబర్స్ మేము తొందరగా రీచ్ అయిపోతే
ఐఎమ్ గోయింగ్ టు కమ్ లైవ్ ఫర్ యూ. వీ కెన్ చాట్, వీ కెన్ టాక్, వీ కెన్ డిస్కస్ సో మెనీ థింగ్స్. సో మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటే, నాతో చక్కగా లైవ్లో బోల్డ్ అంతసేపు కబుర్లు వేసుకోవాలి అని మీకు అనిపిస్తే, తొందరగా 50Kకి రీచ్ అయిపోతే మనము బోలెడన్ని కబుర్లు చెప్పుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత ఇంకోటి మర్చిపోయాను, చీజ్ బాల్స్ ట్రై చేశారా లేదా? చెయ్యండి, తొందరగా చెయ్యండి. ఇంకెలాగో పిల్లలకి హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సాయంకాలం పిల్లలకి బోర్ కొడుతుంది, ఇలాంటి స్నాక్సే మీరు చేసి పెట్టాలి. ఓకే, సో చీజ్ బాల్స్ రెసిపీకి నాకు ఫీడ్బ్యాక్ బాగా ఇవ్వండి. తొందరగా 50Kకి రీచ్ అయిపోదాం. ఓకేనా? బాయ్.